ఇంకా మా అదృష్టం బాగుంది నాయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అదృష్టం బాగుంది. పొరపాటున నారా చంద్రబాబు నాయుడు గారు 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండింటే 2019లో మా జగన్ కాకుండా ఆయన కానీ ఉండింటే కరోనా అప్పుడు వచ్చింది. నిజంగా ఈశ్వరుడు మా పక్షాన ఉన్నాడు. జగనే కానీ అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడే కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే కరోనా వచ్చిన సమయంలో ఏం చెప్పిండు తెలుసునా ఆయన? లేడు కాబట్టి ఏమన్నాడంటే, నేను వచ్చింటే కరోనా వచ్చిండా ప్రజలారా ఆపిందును కరోనాను అన్నాడు. లేడు కాబట్టి. అదే ముఖ్యమంత్రి ఉంటే ఏమని తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు కరోనా తెచ్చుకొని దావలమ్మడి తిల్లాడుతా కొంపకు పోయి తుమ్మి అందరికీ జబ్బు అంటగడుతున్నారు. ఇది కుట్రా నిండు. ఇప్పుడు అంటాలే డీజిల్కు ఇది 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 కరువా కోతనా కుట్రనా అంటున్నాడు. ఇది కొరతనా కుట్రనా అంటున్నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అంటే ఈ డీజిల్ యొక్క కొరత కూడా మేము సృష్టించినామంట. పెట్రోల్ బంకులలో డీజిల్ పట్టాకండి, స్టాక్ పెట్టుకోండి, పత్రికలలో రాయండి, సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అని చెప్పి మేము ఈ కొరతను కృత్రిమంగా సృష్టించినామంట. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఒకవేళ నిజంగా కొరత ఏర్పడినా నువ్వు దాన్ని నివారించలేకపోయినా అసమర్థునివే. మాలాంటి వాళ్ళం కృత్రిమంగా కొరత ఉందనేది తప్పుడు ప్రచారాన్ని చేసినా, ప్రచారాన్ని తిప్పి కొట్టలేక ప్రజలకు డీజిల్ అందించలేకపోయినా రెండింతలు నువ్వు అసమర్థునివే. గొప్ప జరిగితే నీ గోషలో వేసుకుంటావు, నీ ప్యాంటు జోయిలో. రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే అధికారుల అలసత్వం, అసమర్థులు అనేది